దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యెషయా గ్రంథము 66వ అధ్యాయము. ఈ అధ్యాయములో 24 వచనాలున్నాయి. మొదటి వచనం, యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏ పాటిది? రెండవ వచనం, అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. మూడవ వచనం, ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటివాడే, గొర్రెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వంటివాడే, నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించువాని వంటివాడే, ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువాని వంటివాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరుచుకొనురి, వారి యసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. నాలుగవ వచనం, నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడును లేకపోయెను, నేను మాటలాడినప్పుడు వినువాడొకడును లేకపోయెను. నా దృష్టికి చెడ్డదైన దాని చేసిరి, నాకిష్టము కాని దాని కోరుకొనిరి, కావున నేనును వారిని మోసములో ముంచుదును, వారు భయపడు వాటిని వారి మీదికి రప్పించెదను. ఐదవ వచనం, యెహోవా వాక్యమునకు భయపడు వారలారా ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనపడునట్లు యెహోవా మహిమనొందును గాక అని చెప్పుదురు, వారే సిగ్గునొందుదురు. ఆరవ వచనం, ఆలకించుడి, పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది, తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. ఏడవ వచనం, ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగలక మునుపు మగ పిల్లను కనినది. ఎనిమిదవ వచనం, అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? సియోనునకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. తొమ్మిదవ వచనం, నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానెదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. పదవ వచనం, యెరూషలేమును ప్రేమించు వారలారా మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి, ఆమెను బట్టి దుఃఖించు వారలారా మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. 11వ వచనం, ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు, ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. 12వ వచనం, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును, మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును, మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ల మీద ఆడింపబడెదరు. 13వ వచనం, ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. 14వ వచనం, మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును, యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడును, ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. 15వ వచనం, ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు, ఆయన రథములు తుపాను వలె త్వరపడుచున్నవి. 16వ వచనం, అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును, యెహోవా చేత అనేకులు హతులవుదురు. 17వ వచనం, తోటలోనికి వెళ్ళవలెనని మధ్య నిలుచుచున్న యొకని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరుచుకొనుచున్న వారే పంది మాంసమును హేయ వస్తువును పంది కొక్కులను తినువారును ఒకడును తప్పకుండా నశించెదరు, ఇదే యెహోవా వాక్కు. 18వ వచనం, వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి, అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాటలాడు వారిని సమకూర్చెదను, వారు వచ్చి నా మహిమను చూచెదరు.
19వ వచనం, నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించెదను. వారిలో తప్పించుకొనిన వారిని విలుకాండ్రైన తర్షీషు, పూలు లూదు అను జనుల యొద్దకును, తూబాలు, యావాను నివాసుల యొద్దకును నేను పంపెదను. నన్ను గూర్చిన సమాచారము విననట్టియు, నా మహిమను చూడనట్టియు దూర ద్వీపవాసుల యొద్దకు వారిని పంపెదను. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. 20వ వచనం, ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరంలోనికి తెచ్చునట్లుగా గుర్రముల మీదను, రథముల మీదను, డోలీల మీదను, కంచర గాడిదల మీదను, ఒంటెల మీదను ఎక్కించి సర్వజనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకొని వచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 21వ వచనం, మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. 22వ వచనం, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. 23వ వచనం, ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 24వ వచనం, వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.